హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇగోండి అనకాపల్లి వర్సెస్ అన్నమయ్య ఉమెన్ కబడ్డీ అవుతుంది. మీరు చూడొచ్చు. ఫస్ట్ టాస్ అన్నమయ్య గెలిచింది. రైడింగ్కి వెళ్తున్నారు. పాయింట్ కోసం చాలా ప్రయత్నం చేస్తుంది అన్నమయ్య. తన మటుకు తను పడిపోయింది. పాయింట్ గోస్ టు అన్నమయ్య. అనకాపల్లి రైడ్ చేస్తుంది. అనకాపల్లి టీం పాయింట్స్ ఏం లేవు. టైం వేస్ట్ చేస్తుంది. ఓకే, బోనస్ అండి, బోనస్ ఇచ్చారు. ఈ మ్యాచ్ మనం చూస్తే అనకాపల్లి ఫేవర్గా ఉందండి. రైడింగ్లో, డిఫెన్స్లో బాగా ఆడారు. ఇప్పుడు అనకాపల్లి రైడర్ అండి ఒక పాయింట్ తీసుకెళ్ళింది. మ్యాచ్ 1 అనకాపల్లి. చివరి దాకా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అనకాపల్లి నుండి ఒక రైడర్ ఉంటుందండి, ఏకంగా 2-3 పాయింట్లు ఎత్తుకుని తీసుకెళ్ళిపోతుంది. అనకాపల్లి టీం బాగా ఆడుతుంది, డిఫెన్స్లోను, రైడింగ్లోను. మీరు చూడొచ్చు. అనకాపల్లి టీం రైడ్ చేస్తుంది. బోనస్ టచ్ చేసి బోనస్ తీసింది. చూడండి, బోనస్ +2 అనుకుంటా. 3 పాయింట్లు తీసుకెళ్ళినట్టుంది. అలా ఉంటుంది అనకాపల్లి టీం. అన్నమయ్య పసిలినట్టు ఆడుతుంది. వీళ్ళు ప్లేయర్సేనండి, కానీ కొంచెం వీళ్ళకంటే కొంచెం డల్గా ఆడుతున్నారు అన్నమయ్య. రైడర్ అవుట్ అండి. మళ్ళీ అనకాపల్లి పాయింట్ వచ్చింది. ఆల్ అవుట్ అయ్యేటట్టు ఉన్నారు అబ్బా. ఒక పాయింట్, 2 పాయింట్లు తెచ్చినట్టుంది అనకాపల్లి రైడింగ్. మొత్తం 3 తీసుకెళ్ళిపోద్దేట. పాయింట్ తీసుకెళ్ళింది. బోనస్ తీసింది అమ్మాయి. రైడర్ అవుటా లేకపోతే పాయింటా? అంపైర్లు కూడా చాలా డైలమాలో ఉన్నారు. రే ఈ అమ్మాయి మాత్రం బాగా పాయింట్ల మీద పాయింట్లు తీసుకెళ్తుంది. గ్రౌండ్లో ఉన్నంత వరకు పాయింట్లు అనకాపల్లి. రైడర్ అవుట్, ఆల్ అవుట్ అబ్బా. ఆ అమ్మాయిని ఎవరు ఆపలేరు అబ్బా. ఆ అమ్మాయిని ఆపాలంటే తనలాగే ఉండాలి ఆపోజిషన్ టీం కూడా. అన్నమయ్య ప్రయత్నం చేస్తుంది. సెల్ఫ్ అవుట్ అబ్బా. అది ప్రో కబడ్డీలో అయితే ఎల్లో అది. ఆ అమ్మాయి చూడబ్బా ఎన్ని పాయింట్లు తీసుకెళ్ళింది. దూసుకుని వెళ్ళిపోయింది. 3 పాయింట్లు తీసుకెళ్ళినట్టుంది. మరి ఆపలేరు అనకాపల్లి టీం. అరే పడిపోయింది. కబడ్డీ అంటుందా లేకపోతే ఏం ఆడుతుంది ఈ అమ్మాయి?
టైం వేస్ట్ చేస్తుంది ఈ అమ్మాయి. రైడర్ అవుట్. పాయింట్ గోస్ టు అనకాపల్లి. బాగా డిఫెండర్స్ ఉన్నారు, రైడర్స్ ఉన్నారు అనకాపల్లి. ఇది ఫైనల్ సెమీఫైనల్ అయినా క్వార్టర్ ఫైనల్ కానీ వెళ్ళిపోద్దేమో నాకు తెలుసు అనకాపల్లి. నెక్స్ట్ మ్యాచ్ అనకాపల్లి వర్సెస్ విశాఖపట్నం ఆడితే విశాఖపట్నం కూడా బాగా ఆడుతున్నారని తెలిసింది. అనకాపల్లి ఎవరు తగ్గట్లేదు. రైడర్ అవుట్. ఆల్ అవుట్ అండి. అందరూ మళ్ళీ విన్ అయ్యారు. చిత్తూరు మన టీం వచ్చేసింది. తిరుపతి మన టీం కూడా, అనకాపల్లి టీం కూడా కోర్టు నెంబర్ రిపోర్ట్ చేయడమా. ఓకే, రైడర్ అవుట్. పాయింట్ గోస్ టు అన్నమయ్య. ఓకే, పాయింట్ గోస్ టు అన్నమయ్య. అమ్మో, మళ్ళీ వెళ్ళింది ఈ అమ్మాయి. ఒక పాయింట్ తీసుకెళ్ళిపోయింది కదా. ఓకే, రైడర్ అవుట్. మ్యాచ్ 1 బై అనకాపల్లి.